నా పేరు జయకృష్ణ. సోషల్ మీడియా కోఆర్డినేటర్గా వెంకటగిరి నియోజకవర్గంలో వర్క్ చేస్తున్నాను. సో కొంతమంది నాపై వ్యక్తులు ఈ వెంకటగిరి విలేకరులు కావచ్చు, అలాగే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు నడుపుతున్న వాళ్ళు కావచ్చు, నన్ను ఒక విధంగా వేదనకు గురి చేశారు. దానికి నేను పూర్తిగా వివరణ ఇస్తున్నానండి. సో నేను సమాచార చట్టం ద్వారా అంగన్వాడీ సెక్టార్లో సిడిపి కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతిని ఏ విధంగా స్థాయిలో జరుగుతుంది, వాటిని బయటికి తీయడం చేస్తూ ఉన్న ప్రక్రియల్లో మన సిడిపి వారు అంగన్వాడీ టీచర్లతో కలిసి కుంభక్కయ్యి నాపై వెంకటగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను కొన్ని సెంటర్లు పరిశీలించి అవి లోటుపాట్లు ఉన్నవి అని చెప్పి నేను సోషల్ మీడియాలో వాటిని స్ప్రెడ్ చేశాను. కానీ వీళ్ళు అంగన్వాడీ టీచర్లు ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని నేను సేకరిస్తున్నాననేసి వాళ్ళ అవినీతిని ఎక్కడ బయట పెడుతున్నానని చెప్పి కొంతమంది వ్యక్తులు వాళ్ళ పేర్లతో నేను ఈ సోషల్ మీడియా ద్వారా ప్రస్తాపిస్తున్నాను. ముఖ్యంగా స్వరూప గారు నుంచి అరం మంజుల గారు, మొక్కలపాడు టీచర్ గారు అని చూసి పాలెంకోట పంచాయతీలో గీతా గారు, ఒల్లివేడు సుప్రియ గారు, చిన్నపేట టీచర్ గారు, వీళ్ళందరూ అవినీతిలో బాగా కూరుకుపోయి ఉన్నారు. ఎందుకంటే నేను సమాచార చట్టం ద్వారా ప్రజలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించడంలో వాళ్ళు చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి నేను ప్రశ్నించిన దానికి నా మీద కొంతమంది ఎస్సీ స్త్రీలతో నాపై వెంకటగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో నేను చట్టపరంగా అది ఏ విధంగా ఎదుర్కోవాలనేది ఎదుర్కొంటాను. సో మన వెంకటగిరి సిడిపి వారు గారు నాపై తప్పుడు అభియోగాలు నమోదు చేయడం ఎంతవరకు కరెక్టు నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాక్చౌకర్యంతో ఆర్టికల్ 19A, ఆర్టికల్ 19(2) ఏం చెప్తుంది? భావస్వేచ్ఛ ప్రకటన ప్రతి పౌరుడికి ఉంటుంది. అది బొమ్మ రూపంలో కావచ్చు, ఏ రూపంలోనైనా కానీ ప్రదర్శించే హక్కు యాజ్ పర్ రాజ్యాంగం కల్పించింది. దానిని తుంగలోకి తొక్కినట్టుగా వ్యవహరిస్తున్నారు. నేను ఆ భావస్వేచ్ఛ ప్రకటనతో సోషల్ మీడియా ద్వారా అవినీతిని ఎండగట్టుతూ వస్తూ ఉంటే ఇవాళ నా పైన కొంతమంది సదరు వెంకటగిరి పోలీస్ స్టేషన్లో తప్పుడు కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకి సమర్పించారు. సో నేను దాన్ని ఏ విధంగా చట్టపరంగా దాన్ని ఎదుర్కొని వాళ్ళకి రానున్న రోజుల్లో వాటికి నేను గట్టిగా బదులిస్తాను. ఎందుకంటే ప్రశ్నించేవాడు గొంతు నొక్కాలనేసి ఈ సమాజం చాలా ఉంది. అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు. అందు విలేకరులు కావచ్చు, వెంకటగిరి విలేకరులు నిజాలు తెలుసుకోకుండా నా పైన తప్పుడు అభియోగాలు నమోదు చేశారు. వాళ్ళకి చట్టపరంగా నేను వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలనేది నేను ఎదుర్కొంటాను. ఒక రాజ్యాంగంలో కల్పించిన ఆర్టికల్ 19(2) ప్రకారంగా నేను నా సోషల్ మీడియా ద్వారా ప్రచురించి ప్రజలకి వాస్తవాలు నేను చెప్తూ ఉంటే నా గొంతు నొక్కాలనేసి చూస్తున్నారు. నేను ఇదే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. నన్ను ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ఆయా ప్రజా సమస్యలు ముందుకు తీసుకుపోతానని ఈ సోషల్ మీడియా ద్వారా నేను మీకు వెల్లడిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే వెంకటగిరి అధికారులు. సో నేను సమాచార చట్టం ద్వారా నేను అడిగితే వాళ్ళకి వేధింపులు అంటారు. దానికి నా పైన కేసులు పెట్టడం ఈ విధంగా చేస్తున్నారండి.
అది సిడిపిఓ గారు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నది అనేది మనకి తేటతెల్లమైంది. సిడిపిఓ గారికి వెంకటగిరి పౌర సమాచార ప్రాజెక్ట్ డైరెక్టర్ బంగారపేట వెంకటగిరి ఆమె గారు కొంతమంది వ్యక్తులతో కలిసి నన్ను చంపడానికి కూడా ప్రయత్నించారు, సుపారీ ఇచ్చారు. వాళ్ళల్లో ముఖ్యంగా స్వరూపరాణి గారు, ఆమె గారు హస్తకావేరిలో పనిచేస్తున్నారు. తర్వాత మన ఒల్లివేడు సుప్రియ గారు, అలాగా పాలెంకోట పంచాయతీలో గీతా గారు, అరం మంజుల గారు, ఇంకా చిన్ననపేట టీచర్ గారు నా మీద హత్యా ప్రయత్నం కూడా చేయడం జరిగింది. నేను ప్రభుత్వానికి కూడా ఈ విషయము సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. నాకు ఏదైనా జరిగినా కానీ అది ప్రభుత్వం చేయించినట్టుగా అవుతుంది కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను, ప్రభుత్వం దృష్టికి ఈ సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. అయ్యా, నాకు అంగన్వాడీ టీచర్ల గుండా మన సిడిపిఓ గుండా కొంతమంది టీచర్ల వల్ల నాకు ప్రాణహాని ఉంది. ఇటీవల నాకు తెలుస్తున్నది. ఎందుకంటే వాళ్ళు ప్రవర్తించే విధానం బట్టి నాకు పూర్తిగా తేటతెల్లం అవుతుంది. దయించి నాకు ప్రతి ఒక్కరూ సపోర్ట్గా నిలబడాల్సిందిగా నా సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దయించి మీరు నాకు అండగా నిలబడతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రశ్నిస్తే ఆ గొంతును నొక్కడానికి చాలామంది ఉంటున్నారు. రేపు యువతకి ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే మనం ఇవాళ నుంచి కొత్తలో యువకులకి రాజ్యాంగంలో కల్పించినటి మెలకువలు తెలుసుకొని మనం సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తే అప్పుడు వాళ్ళు ఆకతాయిలుగా మనల్ని అనుకుంటున్నారు. నేను అధికారులకు ఒకటే విన్నపించుకుంటున్నాను. అయ్యా, మీరు ప్రభుత్వం ఎవరి కోసం ఉంది? ప్రజల కోసం. మేము కట్టిన పన్నులతో, ప్రజలు కట్టిన పన్నులతో మీరు విలాసంగా తిరుగుతున్నారు. కానీ ప్రజా సమస్యలను పరిష్కరించమంటే మీరు అవినీతికి ప్రోత్సహిస్తూ ఉన్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? సమాజంలో మారాల్సినటివి చాలా ఉన్నాయి. ఫస్ట్ అది కూకటికి ఈగలతో కూడా పెకిలిచ్చేదాకా విస్మరించననేసి ఈ సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను.